నమస్తే అండి. మనం ఈ వీడియోలో తెలంగాణ పాలిసీస్ గురించి చర్చిద్దాము. మీకు ప్రతి ఎగ్జామ్‌లో స్కీమ్స్ లేదా పాలిసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని ఒక టాపిక్ ఉంటుంది. పాలిసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మీకు జనరల్ స్టడీస్‌లో ఉంటుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 గురించి మాట్లాడితే గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో మీకు ఈ టాపిక్ ఉంటుంది. గ్రూప్ 2 గురించి మాట్లాడితే గ్రూప్ 2 పేపర్ 1లో మీకు ఈ టాపిక్ ఉంటుంది. ఓకే. గ్రూప్ 3 గురించి మాట్లాడితే గ్రూప్ 3 పేపర్ 1లో మీకు ఈ టాపిక్ ఉంటుంది. ఏఈఈ ఎగ్జామ్ తీసుకోండి. లేదా కానిస్టేబుల్, ఎస్ఐ మీరు ఏది తీసుకున్నా ఏ ఎగ్జామ్ తెలంగాణలో కండక్ట్ చేసే ప్రతి పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ కానిస్టేబుల్ గానీ, ఎస్ఐ గానీ ప్రతి ఎగ్జామ్‌లో మీకు ఈ టాపిక్ ఖచ్చితంగా ఉంటుంది. పాలిసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ నుండి మీకు దగ్గర దగ్గర 5-8 క్వెషన్స్ వచ్చే స్కోప్ ఉందండి. అయితే ఈ వీడియోలో నేను మీకు పాలిసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్‌లో ఏం చదవాలి, ఎట్లాంటి క్వెషన్స్ వస్తాయి చెప్తాను. దీని మీద నేను ఇప్పటి నుండి వీడియోస్ పోస్ట్ చేస్తాను. ప్రతి వీడియోలో ఒక పాలిసీ, ఒక స్కీమ్‌ని తీసుకొని దాని గురించి మీకు తెలియాల్సిన అంశాలు, దాని మీద రాబోయే ప్రశ్నలు, ఒక ఐడియా కోసం క్వెషన్స్ కూడా ఫ్రేమ్ చేసి డిస్కస్ చేస్తాను. సో పాలిసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అంటే తెలంగాణ ప్రభుత్వము తీసుకున్న అన్ని చర్యలు, అది ఒక స్కీమ్ అయి ఉండొచ్చు, ఒక పాలిసీ అయి ఉండొచ్చు, ఒక మిషన్ అయి ఉండొచ్చు. ఇవి ఏవైనా సరే ఇప్పుడు రీసెంట్‌గా ఫుడ్ ప్రాసెసింగ్ పాలిసీ తీసుకొచ్చింది తెలంగాణ గవర్నమెంట్. దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ తీసుకొచ్చింది. సో ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి. అయితే వీటికి మీకు ఫస్ట్ తెలియాల్సింది పాలిసీ అంటే ఏంటి? మిషన్ అంటే ఏంటి? స్కీమ్ అంటే ఏంటి? ఈ డిఫరెన్స్ మీకు తెలియడం చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఏం తెలియాలన్నది నేను చెప్తాను. పాలిసీ అన్నది గవర్నమెంట్ ఒక విజన్. ఒక అంశంకి సంబంధించి ప్రభుత్వ విధి విధానాన్ని చెప్పేది పాలిసీ. ఓకే. గవర్నమెంట్ విజన్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది. ఎడ్యుకేషన్‌కి సంబంధించి గవర్నమెంట్ ఏమనుకుంటుంది? ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలి? కొత్త న్యూ ఎడ్యుకేషన్ పాలిసీ వచ్చింది కదా! ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా ఉండాలి? దీంట్లో ఏమేమి భాగమైతాయి? సో, గవర్నమెంట్ ప్రభుత్వం తన విధి విధానాన్ని తెలిపేది పాలిసీ. ఈ పాలిసీని ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకొచ్చేవే మిషన్స్, స్కీమ్. మరి మిషన్‌కి, స్కీమ్‌కి ఏంటి తేడా అంటే, మిషన్ అన్నది టైమ్ బౌండ్ ఉంటుంది. అంటే టార్గెట్ ఓరియెంటెడ్. ఒక టైమ్ పీరియడ్ పెట్టి ఈ టైమ్‌లో మేమిది సాధించాలనుకుంటున్నాం. టార్గెట్ ఓరియెంటెడ్. సో, టైమ్ బౌండ్ టార్గెట్ ఓరియెంటెడ్ ఉన్నదాన్ని మనం మిషన్ అంటాం. ఉదాహరణకి స్వచ్ఛ భారత్ మిషన్. ఇది నేను ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా అంటే పాతదని అనుకోవద్దు. ఇదైతే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఇది ఎగ్జాంపుల్‌లా తీసుకుంటున్నాను. స్వచ్ఛ భారత్ మిషన్‌లో 2 అక్టోబర్ 2019 లోపు మనం ఓపెన్ డిఫెకేషన్ ఫ్రీ ఇండియాని సాధించాలి అన్నది మన పాయింట్, మన టార్గెట్. సో మిషన్ కింద మనకు ఒక టార్గెట్ ఉంటుంది. ఒక 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 పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో మనం ఇది సాధించాలి. ఎలా సాధిస్తాం? దానికి సాధించాల్సిన దానికి మనం తీసుకోవాల్సిన మెజర్స్ అంటే స్ట్రాటజీస్ ఏం అడాప్ట్ చేసుకోవాలి? ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక మిషన్ ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. ఒక అథారిటీ ఉండాలి. ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి. అవన్నీ మిషన్ స్పెసిఫై చేస్తుంది. స్కీమ్ దీనికంటే చిన్నదండి. స్కీమ్ అనేది ఒక పర్టిక్యులర్ గ్రూప్ గాని, ఒక పర్టిక్యులర్ ఇష్యూలో గాని డెవలప్‌మెంట్ సాధించడానికి తీసుకునే మెజర్స్‌ని స్కీమ్ అని అంటాం. స్కీమ్స్‌కి మనకి టార్గెట్స్ ఉండవు. స్కీమ్స్‌లో టార్గెట్స్ ఉండవు. ఉదాహరణకి మనము ఒక ఆహ్, గవర్నమెంట్ లాంచ్ చేసిన ఇన్ని కళ్యాణ లక్ష్మి పథకం ఉంది. దాంట్లో ఏం టార్గెట్ ఉంది? ఏమి టార్గెట్స్ ఉన్నాయి? ఎవరికి ఎలిజిబిలిటీ ఏంటి? ఏం లాభం ఉంటది? అదొక్కటి మాత్రమే ఉంటది. సో స్కీమ్‌కి మనకి ఏముంటదంటే హూ ఈస్ ద బెనిఫిషియరీ? దీని వల్ల ఎవరు బెనిఫిట్ అవుతున్నారు? బెనిఫిషియరీస్ ఎవరు? వాళ్ళకి ఏమి లాభం వస్తుంది? వాళ్ళకి మనం ఏమి ఇస్తున్నాం? ఏమి లబ్ధి చేకూరుస్తున్నాం? సో లబ్ధిదారులు ఎవరు? లబ్ధి ఏం చేకూరుస్తున్నాం? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? ప్రతిదానికి ఒక పర్పస్ ఉంటుంది. దాని ఎయిమ్ ఏంటి? అంతవరకే స్కీమ్ ఫోకస్ చేస్తుంది. స్కీమ్ కింద టార్గెట్స్ ఉండవు. కానీ మిషన్ కింద ఖచ్చితంగా టార్గెట్స్ ఉంటాయి. ఇది మనం అచీవ్ చేయాలనుకుంటున్నాం. సో అట్లా టార్గెట్స్ ఉంటాయి. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిషన్ కింద కూడా స్కీమ్స్ ఉంటాయి. ఒక మిషన్‌ని అచీవ్ చేయాలి అనుకుంటే దాని కింద కొన్ని స్కీమ్స్ పనిచేస్తాయి అన్నమాట. దాని కింద దాంట్లో భాగంగా స్కీమ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు నేషనల్ హెల్త్ పాలిసీ వచ్చింది. దాని కింద మనకు నేషనల్ న్యూట్రిషన్ మిషన్ వచ్చింది. దాని కింద ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వచ్చింది.
ఓకే, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఇంతమందికి ఇట్లాంటి ఫెసిలిటీస్ ఇస్తాము, ఇంతమందిని మేము మెడికల్ కేర్ కింద కవర్ చేస్తాము, వెల్నెస్ సెంటర్స్ ని స్టార్ట్ చేస్తాం, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. సో పాలసీ, మిషన్, స్కీమ్. పాలసీ అన్నది విధి విధానం, దీన్ని అమలు పరచడానికి తీసుకొచ్చేదే మిషన్, స్కీమ్. మిషన్ అన్నది టైం బౌండ్, టార్గెట్ ఓరియంటెడ్. ఒక 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 పరిమిత సమయంలో మనం ఏం చేయాలనుకుంటున్నామని కొన్ని గమ్యాలు పెట్టుకొని దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్ళడం మిషన్. ఆ అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్ళడంలో మనం తీసుకొచ్చే వాటిని స్కీమ్స్ అని అంటాం. ఓకే, సో పాలసీ, మిషన్, స్కీమ్స్. వీటికి సంబంధించి మిమ్మల్ని ఏం అడుగుతారు, మీరు అసలు ఏది ప్రిపేర్ అవ్వాలి? మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ లాంచ్ చేసే కొన్నిటిని మనం ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అంటాం. అంటే చాలా ముఖ్యమైనవి, గవర్నమెంట్ చాలా ఎక్కువ వాటికి కేటాయిస్తుంది, వాటి మీద ఫోకస్ చేస్తుంది, ఎక్కువ బడ్జెట్ కేటాయించింది, ఫోకస్ చేసినవి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్. లైక్ తెలంగాణకు వచ్చేసరికి రైతు బంధు పథకం. మన ఇండియా మొత్తంలో చూసుకుంటే స్వచ్ఛ భారత్ అభియాన్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ, ఇవన్నీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద గవర్నమెంట్. అయితే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కి ఎప్పుడైనా ప్రోగ్రామ్, స్కీమ్, పాలసీ, మిషన్ ని మనం జనరల్ టర్మ్స్ లో ప్రోగ్రామ్ అని అంటాం. అయితే వీటికి సంబంధించి మీకు ఒక స్కీమ్ లేదా పాలసీ లేదా మిషన్ కి సంబంధించి మీకు ఏమేమి తెలియాలి? నేను మూడిటికి ఒకటే దగ్గర చెప్తున్నాను, ఎందుకంటే కొన్నిటికి కామన్ పాయింట్స్ ఉంటాయి, కొన్నిటికి సపరేట్ ఉంటాయి. ఫస్ట్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ఒకవేళ అది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయితే, అంటే గవర్నమెంట్ బాగా ఫోకస్ చేసి బాగా పబ్లిసైజ్ చేస్తున్న ప్రోగ్రామ్ అయితే, మీకు ఖచ్చితంగా డేట్ ఆఫ్ లాంచ్, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ ప్రారంభించారు, ప్లేస్ ఆఫ్ లాంచ్, ఎక్కడ మొదలు పెట్టారు, ఎప్పుడు, ఎక్కడ, ఈ రెండు ఖచ్చితంగా తెలియాలి. ఒకవేళ అవి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, బేటీ బచావ్ బేటీ పడావ్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఖచ్చితంగా తెలియాలి. దాని తర్వాత సెకండ్ మీకు తెలియాల్సింది ఏంటంటే, ప్రతి స్కీమ్ కి, పాలసీకి, మిషన్ కి ఒక పర్పస్, అంటే అది దేని మీద ఫోకస్ చేస్తుంది, అది 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 ఏ అంశంకి సంబంధించింది, ది ఇష్యూ ఇట్ డీల్స్ విత్, అంశం ఏంటి, అది తెలియాలి. దాని తర్వాత వీటికి ఏ స్కీమ్ అయినా, పాలసీ అయినా, మిషన్ అయినా ఖచ్చితంగా ఒక నోడల్ ఏజెన్సీ ఉంటుంది. అంటే ఒక మినిస్ట్రీ కానీ, ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కానీ దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరికి? మినిస్ట్రీకి ఉందా, నీతి ఆయోగ్ ఉందా? సెంట్రల్ అయితే మనం నీతి ఆయోగ్ గురించి మాట్లాడతాం. నీతి ఆయోగ్ ఉందా? కొన్ని సందర్భాలలో నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటాం, వాళ్ళకు ఉంటుంది. సో ఈ నోడల్ ఏజెన్సీ ఎవరు? దాని తర్వాత మిషన్కి వచ్చేసరికి, పాలసీకి వచ్చేసరికి ఖచ్చితంగా దాని కాంపోనెంట్స్ తెలియాలి. కొన్ని పాలసీలో రకరకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఉదాహరణకి మన దగ్గర నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ అని ఉంది. ఈ నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ కిందనే మనకి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రొటెక్షన్, ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఒక లా ఉంది. ఈ లా కూడా దీని కిందనే వస్తుంది. నేషనల్ చైల్డ్ లేబర్ ని సంబంధించి రీహాబిలిటేషన్ కి ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్. ఇదేమో నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది, అది కూడా నేషనల్ చైల్డ్ లేబర్ పాలసీ కిందకే వస్తుంది. సో ఒక పాలసీ కింద మీకు స్కీమ్స్ ఉండొచ్చు, లాస్ ఉండొచ్చు, మిషన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అవన్నీ మనం ఆ కాంపోనెంట్స్ ఏంటి, పాలసీ కింద ఉన్న కాంపోనెంట్స్ ఏంటి తెలియాలి. దాని తర్వాత ప్రతి స్కీమ్ కి మీకు టార్గెట్ సెగ్మెంట్, అంటే బెనిఫిషియరీస్, లబ్ధిదారులు ఉంటారు. ఈ లబ్ధిదారులు ఎవరు? ఈ లబ్ధిదారులు ఒక సోషల్ గ్రూప్ అయి ఉండొచ్చు. అంటే ఎస్సీ కోసము, ఎస్టీ, విమెన్, లేదా ఫార్మర్స్, వీవర్స్, డిజేబుల్డ్, సీనియర్ సిటిజన్. సో ఏ సోషల్ గ్రూప్. కొన్ని స్కీమ్స్ లో మనకి ఏజ్ క్రైటీరియా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్, స్కిల్ డెవలప్మెంట్ రిలేటెడ్, వీటికైతే 18 to 35 years లేదా 21 to 40 years. ఇన్సూరెన్స్ స్కీమ్స్ కి కూడా బిలో 40 years అయితే మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇట్లాంటి ఏజ్ లిమిటేషన్స్ ఉంటాయి. సో బెనిఫిషియరీస్ ఏజ్ ప్రకారంగా ఏదైనా క్రైటీరియా ఉందా, సోషల్ గ్రూప్స్ ప్రకారంగా, లేదా వాళ్ళ ఎకనామిక్ స్టేటస్, బీపీఎల్ ఫ్యామిలీస్, ఏపీఎల్ ఫ్యామిలీస్, ఇల్లులు లేని వాళ్ళు, పక్కా ఇల్లు లేని వాళ్ళకి ఈ స్కీమ్, అట్లాంటివి కూడా ఉంటాయి. ఎకనామిక్ స్టేటస్, బెనిఫిషియరీస్ చాలా చాలా ఇంపార్టెంట్. 99% కేసెస్లలో మీకు బెనిఫిషియరీస్ మీదనే క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత ఈ మిషన్కి వచ్చేసరికి టార్గెట్స్ ఇంపార్టెంట్ అండి.
మీరు మిషన్ కింద ఖచ్చితంగా టార్గెట్స్ ఉంటాయి. 2022 వరకు హౌసింగ్ ఫర్ ఆల్, 2025 వరకు ఇది సాధిస్తాం, 2030 వరకు ఇది సాధిస్తాం. సో ఖచ్చితంగా టార్గెట్స్ ఏ ఇయర్ వరకు ఏం సాధించబోతున్నారు ఆ టార్గెట్స్ తెలియాలి. దాని తర్వాత మనకి స్కీమ్స్, పాలసీస్, మిషన్స్ కి వేటికైనా ఒక మెయిన్ ఎయిమ్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి స్వచ్ఛ భారత్ అనగానే డెఫెకేషన్ ఫ్రీ ఇండియా, ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ ఇండియా. ఓకే, బేటీ బచావ్ బేటీ పడావ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆడపిల్లల చదువులు, భ్రూణ హత్యలు అంటే ఫీమేల్ ఫీటిసైడ్ ని అడ్రస్ చేయడం దాని మెయిన్ పర్పస్. సో దాని ఎయిమ్ ఏంటి? దాని తర్వాత ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్స్ అంటే మీరు ఇది ఎట్లా సాధించబోతున్నారు. సబ్ టార్గెట్స్ అంటారు. ఆ సబ్ టార్గెట్స్ ఏంటి? మీరు ఎట్లా సాధించబోతున్నారు? మీరు తీసుకునే మెజర్స్ ఏంటి? ఇప్పుడు స్వచ్ఛ భారత్ కింద ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఇండియాలో ఉట్టి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉండే, డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉండే. ఇంట్లలో మరుగుదొడ్లు కట్టాలి, టాయిలెట్స్ కట్టాలి, పబ్లిక్ టాయిలెట్స్ కట్టాలి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద, ఇవన్నిటి మీద ఎంఫసిస్ ఉండింది. ఇవన్నీ కలిపితేనే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ఇండియా. సో మీ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఏమేంటి? ఆబ్జెక్టివ్స్ ఏంటి? స్కీమ్ కి, మిషన్ కి ఖచ్చితంగా ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. అది ఖచ్చితంగా తెలియాలి. ఓకే, దాని తర్వాత బెనిఫిషియరీస్ తో పాటు బెనిఫిట్స్ కూడా తెలియాలి స్కీమ్ కి. ఇప్పుడు ఉదాహరణకి నేను నెక్స్ట్ వీడియో మీకు దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్, కేసీఆర్ గారు డిక్లేర్ చేసిన స్కీమ్ మీద, దాని కింద ఎంత బెనిఫిట్ ఒక ఫ్యామిలీకి వస్తుంది, ఫ్యామిలీస్ ఒక డిస్ట్రిక్ట్ నుండి ఒక కాన్స్టిట్యుయెన్సీ నుండి ఎన్ని ఫ్యామిలీస్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇట్లా బెనిఫిట్స్ మీద చాలా సార్లు క్వశ్చన్స్ అడిగారు. ఇంతకు ముందు మీకు ఎగ్జామ్ లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారంటే, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇల్లు సైజ్ అంటే ఎంత చదరపు అడుగులు, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడిగిన స్కోప్ ఉంది. ఐ మీన్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి మీకు కేసీఆర్ కిట్ ఉంది, కిట్ లో వచ్చే ఐటమ్స్ ఏంటి, ఇట్లాంటివి కూడా అడుగుతారు. సో ఈ బెనిఫిట్స్ మీద, బెనిఫిషరీస్ మీద చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వీటి మీద ఖచ్చితంగా మీరు ఫోకస్ చేస్తే బెటర్. ఇవన్నీ కాకుండా కొన్ని స్కీమ్స్ కి, మిషన్స్ కి ట్యాగ్ లైన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృషి సంచయ్ యోజన ఉంది సెంట్రల్ గవర్నమెంట్. దానికి హర్ ఖేత్ కో పానీ, ఆ హర్ ఖేత్ కో పానీ అన్నది దాని ట్యాగ్ లైన్ అనమాట. సో అట్లాంటి ట్యాగ్ లైన్స్ ని కూడా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫైనలీ ఇవన్నిటికి సంబంధించి మీకు తెలియాల్సినది బడ్జెట్ అలొకేషన్. ఎంత బడ్జెట్ దీనికి అలొకేట్ చేశారు, ఇది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ముందే చెప్తున్నానండి, ప్రతి స్కీమ్ కి, ప్రతి పాలసీకి, ప్రతి మిషన్ కి ఇవన్నీ తెలవాలి అని రూల్ లేదు. ప్రతి దానికి అన్ని ఇంపార్టెంట్ అయిపోవు. కొన్నిటికి స్కీమ్స్ కి డేట్ ఆఫ్ లాంచ్, ప్లేస్ ఆఫ్ లాంచ్ ఉండదు. అనౌన్స్ చేస్తారు, ఇంప్లిమెంట్ చేసేస్తారు. ఓకే, స్కీమ్ కి అసలు టార్గెట్స్ ఉండవు. సో ప్రతి దానికి ఇవన్నీ ఉండాలా, ఇవన్నీ నేను ఎక్కడి నుండి తీసుకోవాలి అన్న టెన్షన్ వద్దు. మీకు ఒక స్కీమ్ లాంచ్ అయితే దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్ లో వస్తుంది. అది ఒకటే కాదు, మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక హాఫ్ పేజ్ యాడ్ రిలీజ్ చేస్తాయి. ఆ యాడ్ లోనే మీకు ఇవన్నీ నేను ఇక్కడ రాసి పెట్టిన ప్రతి ఒక్క అంశం ఆ యాడ్ లో కవర్ అవుతుంది. సో దీనికోసం మీరు తల బాధేసుకోవాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణకి సంబంధించినంత వరకు వీటి మీద నేను, తెలంగాణ స్కీమ్స్ మీద నేను సపరేట్ వీడియోస్ చేస్తాను. వాటిని ఒక సిరీస్ లాగా దీంట్లో ప్లేలిస్ట్ రెడీ చేసి పెడదామన్న ఉద్దేశం. ఎందుకంటే దీని నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. నేను ఇంతకు ముందే చెప్పినట్టు 5 to 8 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇది పాలసీస్ ఇన్ తెలంగాణ స్టేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీరు ఏం చదవాలి దాని మీద ఓవర్వ్యూ. మీకు ఏం డౌట్స్ ఉన్నా మీకు కమెంట్స్ లో పెట్టండి. చాలా త్వరలో నేను యూట్యూబ్ లైవ్ కూడా చేస్తాను. మీకు డేట్ ముందుగానే చెప్తాము, సో దట్ మీరు కూడా రెడీ ఉండొచ్చు. మీకు ఏ డౌట్స్, ప్రిపరేషన్ పరంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు ఆ యూట్యూబ్ లైవ్ లో నన్ను అడగచ్చు. నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియోస్ వీటికి సంబంధించినవి కూడా వస్తాయి. మిగతా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కి కూడా చెప్పాము, వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు. సో మాతో అయినంత సపోర్ట్ అయితే మేము ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ.